హలో అండి, నమస్కారం. నేను మీ డాక్టర్ జ్యోతిర్మయి, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, రీకన్స్ట్రక్టివ్ అండ్ కాస్మెటిక్ గైనకాలజిస్ట్, మెడ్సీ హాస్పిటల్స్, విశాఖపట్నం. సో ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే పెద్దది కాదు, కాకపోతే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఏంటంటే చాలామంది అమ్మాయిలకి ఈ మధ్య పీసీఓఎస్ అంటున్నారు కదా, కానీ పీసీఓడికి మేమందరం ట్రీట్మెంటే ఇస్తాం, కానీ ఎవరు అందరూ కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటి, మేడం డైట్ ఏం తీసుకోవాలి కదా. సో ఈరోజు టాపిక్ అదే. సో డైట్, పీసీఓడి ఉన్న పేషెంట్స్ ఎలాంటి చిన్న చిన్న డైట్ మోడిఫికేషన్స్ చేసుకుంటే మేమిచ్చే మందులకి అవి కూడా హెల్ప్ చేస్తాయి. అండ్ పీసీఓడి, వన్ థింగ్ ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, పీసీఓడి క్యాన్ ఓన్లీ బీ కంట్రోల్డ్. పీసీఓడి అనేది లైఫ్ లాంగ్ డిసీజ్. ఒక అమ్మాయికి పీసీఓఎస్ వచ్చిందంటే తను ముసలిదాన్ని అయిపోయే వరకు ఆ పీసీఓడి అలాగే ఉంటుంది, కానీ దాన్ని కేవలం మనం కంట్రోల్ చేయగలం. ఆ కంట్రోల్ చేయటానికి హెల్ప్ చేసేవే ఈ ఫుడ్ ఐటమ్స్ అనమాట. సో ఆల్ ద గర్ల్స్ అవుట్ దేర్, తప్పకుండా ఈ వీడియో చివరి దాకా చూడండి అండ్ నోట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫుడ్ ఐటమ్ దట్ ఇప్పుడు నేను చెప్పబోయేవి అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్ ఏంటంటే టెస్టోస్టిరాన్ లెవెల్స్ని తక్కువ చేస్తాయి. సో అలా మనకు పీసీఓఎస్కి హెల్ప్ చేస్తాయి అనమాట. ఫ్లాక్స్ సీడ్స్ అనగానే మీరు ఫ్లాక్స్ సీడ్స్ ఎలా తీసుకోవాలి, బాగుండవు కదా అనుకున్నా, దాన్ని మీరు యూ కెన్ హ్యావ్ ఇట్ యాజ్ అ గన్ పౌడర్, కొంచెం మసాలా అది యాడ్ చేసి యూ కెన్ హ్యావ్ ఇట్ యాజ్ అ గన్ పౌడర్, ఆర్ ఓట్ మీల్లో యాడ్ చేసేయచ్చు. లేదు అంటే మీరు ఏదైనా పౌడర్ చేసేసి కర్రీ మీద వేసేసుకొని, సో దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ వేస్ అనమాట మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి. సో ట్రై టు ఇంక్లూడ్ ఫ్లాక్స్ సీడ్స్ ఇన్ యువర్ డైట్ and try to have walnuts daily because they regulate testosterone levels. So daily soak a couple of walnuts in the night along with 4 badam. Have it in the morning. First లేవగానే బ్రష్ చేసుకొని ఒక 4 బాదం 2 వాల్నట్స్ తింటే దట్ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ టెస్టోస్టిరాన్ లెవెల్స్. అండ్ సెకండ్ వచ్చేసి ఫెనుగ్రీక్ సీడ్స్, మెంతులు అనమాట. మెంతులు నీళ్ళైనా తాగొచ్చు, లేదు అంటే మెంతులు మీరు పప్పులో వాటిలో పోపులో వేసుకొని అయినా తినొచ్చు, ఆర్ ఎల్స్ ఫైండ్ యువర్ ఓన్ వే టు హ్యావ్ మెంతులు. ఓకే, ఆర్ ఎల్స్ యూ కెన్ హ్యావ్ మెంతికూర అంటారు. సో అది గ్రీన్ లీఫీ వెజిటేబుల్గా మనకి అవైలబుల్ ఉంటుంది. సో దాన్ని మీరు దాల్లో కానీ లేదంటే యూ ట్రై టు ఇంక్లూడ్ ఇన్ యువర్ ఫుడ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒమేగా త్రీ రిచ్ ఫుడ్స్. ఫిష్, నాన్ వెజిటేరియన్స్కి ఒమేగా 3 రిచ్ ఉన్న ఫిష్ అయితే దట్ ఈస్ అ బూన్ అనమాట. సో ట్రై టు ఇంక్లూడ్ ఒమేగా 3 రిచ్ ఫుడ్స్. అండ్ నెక్స్ట్ ఇస్ పియర్మింట్ టీ ఆర్ సిన్నమన్. మన దాల్చిన చెక్క బ్లడ్ షుగర్స్ని చాలా బాగా కంట్రోల్ చేయగలదు. సో పీసీఓడిలో ఉన్న 2 మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఒకటి టెస్టోస్టిరాన్ లెవెల్స్, ఇంకొకటి ఏంటంటే బ్లడ్ షుగర్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడం అనమాట. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ రాకుండా ఇన్సులిన్ బాగా వర్క్ చేయడానికి అండ్ బ్లడ్ షుగర్స్ కంట్రోల్లో ఉండడానికి హెల్ప్ చేస్తుంది అనమాట ఈ సిన్నమన్, అంటే ఈ దాల్చిన చెక్క. సో దాల్చిన చెక్క పౌడర్ రూపంలో అయినా తీసుకోవచ్చు, లేదు అంటే ఇంక్లూడ్ ఇన్ యువర్ కర్రీస్ అండ్ వాట్ ఎవర్. అండ్ నెక్స్ట్ వచ్చి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు మెంతికూరే కాకుండా ఆల్ టైప్స్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ దే డిక్రీజ్ ద ఇన్ఫ్లమేషన్. అంటే మనకి పీసీఓడిలో జరిగే మెయిన్ రీజన్, మనం మాట్లాడుకున్న 2 రీజన్స్తో పాటు 3rd రీజన్ వచ్చేసి క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అంటాం అనమాట. సో ఆ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడానికి హెల్ప్ చేసేది గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్. సో ఆకుకూరలు తప్పకుండా ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈజ్ బీన్స్లో ఏంటంటే దాంట్లో ఐనోసిటాల్ అనేది ఒకటి ఉంటుంది అండ్ ఫైబర్ కూడా, దే ఆర్ ఫైబర్ రిచ్. సో ఆ 2 మనకి దేనికి హెల్ప్ చేస్తాయంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కంట్రోల్ బ్లడ్ షుగర్స్ అని చెప్తున్నాను కదా, ఇవి 2 అంటే సిన్నమన్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, బీన్స్, ఇవి వెయిట్ రిడక్షన్కి కూడా హెల్ప్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ ఈజ్ పంప్కిన్ సీడ్స్. దే ఆర్ వెరీ రిచ్ ఇన్ జింక్. సో ఇట్ విల్ హెల్ప్ టు రెగ్యులేట్ యువర్ టెస్టోస్టిరాన్ లెవెల్స్. అండ్ హెంప్ సీడ్స్ అని కూడా ఉంటాయి, అవేంటంటే దే ఆర్ వెరీ వెరీ రిచ్ ఇన్ మెగ్నీషియం అనమాట. దట్ విల్ ఆల్సో హెల్ప్ ఇన్ ఇంప్రూవింగ్ యువర్ ఇన్సులిన్ సెన్సిటివిటీ, అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ రాకుండా హెల్ప్ చేస్తాయి. సో ఈ 2 సీడ్స్, సో మొత్తం 3 సీడ్స్ చెప్పాను కదా, ఫ్లాక్స్ సీడ్స్, హెంప్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఈ 3 ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ ఇఫ్ యు ఆర్ అ ఫ్యాన్ ఆఫ్ పనీర్, దెన్ ట్రై టు స్విచ్ టు టోఫు, బికాజ్ టోఫులో అడిషనల్గా టెస్టోస్టిరాన్ని కంట్రోల్ చేసే ఈ శక్తి ఎక్కువ ఉంటుందన్నమాట. సో ట్రై టు ఇంక్లూడ్ టోఫు ఇన్ యువర్ డైట్. వెన్ ఎవర్ యు ఆర్ క్రేవింగ్ ఫర్ పనీర్, ట్రై టు హ్యావ్ టోఫు ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఇట్, పీసీఓఎస్ ఉన్నవాళ్ళు. సో definitely try to make these changes in your diet. It will definitely help you. Thank you.